ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ పర్సోనా కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయ్యారంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకు స్టార్టింగ్ శాలరీ 35,000 కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 కు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు పర్సోనా కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక పర్సోనా కంపెనీ ఏంటంటే టాప్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ గైస్. సో ఇక ప్లాట్ఫామ్ లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి మనకు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. యాజ్ ఏ వర్చువల్ అసిస్టెంట్ గా మీరు వచ్చేసి సో మనకి యొక్క కంపెనీలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి మీరు సో ఈమెయిల్స్ ని డ్రాపింగ్ చేయడం, అలాగే బిజినెస్ కమ్యూనికేషన్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీడియో కాన్ఫరెన్సెస్ కి సంబంధించి అలాగే క్లయింట్స్ అలాగే కస్టమర్స్ తో ఇక మీటింగ్స్ కావచ్చు, ఈవెంట్స్ అయితే మీరు ప్లాన్ చేసి షెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఆన్లైన్ రీసెర్చ్ అండ్ డేటా కలెక్షన్ యూజింగ్ స్ప్రెడ్ షీట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్ప్రెడ్ షీట్స్ ని యూజ్ చేసి మీరు యొక్క ఆన్లైన్ లో సో డేటా కలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే రిపోర్టింగ్ అనాలిసిస్ కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే క్రియేటివ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియా అండ్ అలాగే అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు అదర్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అలాగే ప్రాజెక్ట్ సంబంధించి టాస్క్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక వర్క్ చేయడానికి కూడా మీరు విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫుల్లీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ లో మాకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు యొక్క యాప్స్ కావచ్చు, అలాగే టెక్నాలజీస్ ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకు లాంగ్ టర్మ్ అండ్ అలాగే ఫుల్ టైం జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూడండి ఎబిలిటీ టు వర్క్ యూఎస్ బిజినెస్ అవర్స్, పసిఫిక్ టైం, సెంట్రల్ టైం, ఈస్టర్న్ టైం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక బిజినెస్ హవర్స్ లో యూఎస్ బిజినెస్ హౌస్ లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ క్వాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అట్ వర్క్ ఆర్ ఇన్ స్కూల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా సో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు మినిమల్ గైడెన్స్ కి సంబంధించి అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు స్కూల్ ఎన్విరాన్మెంట్స్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు మీరు టీమ్ మెంబర్స్ తో కలిసి వర్క్ చేసే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెషనలిజం గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వీ ఆఫర్ అని చెప్పేసి ఇక కంపెనీ వాళ్ళు మనకి ఏం ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. గైస్ మనకు బెస్ట్ శాలరీస్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు యొక్క వర్చువల్ అసిస్టెంట్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ 35,000 కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక శాలరీతో పాటు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అలాగే అన్లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే యాన్యువల్ బోనసెస్ బేస్డ్ ఆన్ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు యాన్యువల్ బోనస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్లీ టెక్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఆపర్చునిటీ
బీ పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్, అదర్స్ డిపెండింగ్ ఆన్ సీనియారిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇన్ని రకాల బెనిఫిట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. మనకు 35,000 శాలరీతో పాటు ఇక బెనిఫిట్స్ అయితే మనకి ఒక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వరల్డ్లో ఎక్కడ నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటర్వ్యూ వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క కంపెనీలో వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫాస్ట్ పేస్డ్ అండ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మంచి బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఇక్కడ చూడండి 100% వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, వర్క్ ఫ్రమ్ హోమ్, వాట్ ఎవర్ ఇట్ సూట్స్ యూ బెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి సో ఇక్కడ మీరు యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ లాస్ట్ టైం అయితే అడుగుతుంది అనమాట. సో మీకు లాస్ట్ టైం కూడా మెన్షన్ చేసేసి ఓకే పైన క్లిక్ చేసేస్తే మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి చివరిలో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. మీ యొక్క రెజ్యూమ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి గైస్. సో సబ్మిట్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.